హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పోరంకి సెంటర్లో ఉన్నానండి. కరెక్ట్గా తాడిగడపకి దగ్గరలో ఉన్నాను. తాడిగడప సెంటర్కి పోరంకి సెంటర్కి మధ్యలో ఉన్నాను. క్యాపిటల్ హాస్పిటల్స్ కూడా బాగా దగ్గరలో ఉన్న లొకేషన్ అండి. బందర్ రోడ్డుకి కూడా బాగా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నానండి. ఈ ప్రాజెక్ట్లో వచ్చేప్పటికి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. మొత్తం 10 ఫ్లాట్స్ అండి, 5 ఫ్లోర్స్ గల ప్రాజెక్ట్ ఇది. అయితే దీంట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సేల్కి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ముందుగా అయితే లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. 2 ఫ్లాట్స్కి మధ్యలో ఆల్టిస్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో లిఫ్ట్ ఇక్కడ వచ్చేసింది 2 ఫ్లాట్స్కి మధ్యలో. సో అలాగే వాస్తుపరంగా కూడా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ చక్కగా ఉండాలని చెప్పి అక్కడ మనకి గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ లిఫ్ట్ చుట్టూ కూడా గమనించవచ్చు, గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు. ఇదంతా కూడా కామన్ స్పేస్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు అండి. కామన్ ఏరియాలో ఒకసారి డబ్ల్యూపీవీసీ మెటీరియల్తో సీలింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు. అలాగే స్టేర్ కేస్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. ఎస్ఎస్ ట్రైలింగ్ అనేది ఇంకా వర్క్ జరుగుతుంది. సో అది కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి సింహద్వారం వస్తుందండి. ఇక్కడ సింహద్వారం వస్తుంది. డోర్ అయితే రెడీ చేస్తున్నారు. మెయిన్ డోర్ ఏదైతే ఉందో మంచి టేక్ వుడ్ యూజ్ చేసి మంచి డిజైనర్ డోర్ అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ డోర్ అనేది వస్తుంది. హైట్ కూడా ఆల్మోస్ట్ 8 ఫీట్ హైట్ వచ్చిందండి. కనపడకుండా ఒక 8 అడుగుల హైట్ ఉంటుంది. సో ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ వస్తుందండి. లివింగ్ స్పేస్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ వస్తుంది. సీలింగ్ వర్క్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారండి. ప్రతి చోట డిఫరెంట్ ప్యాటర్న్తో సీలింగ్ వర్క్ అయితే చేయించారు. అలాగే ఫ్లోరింగ్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొత్తం 6x4 వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారని చెప్పే కదా. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి టీవీ యూనిట్ వస్తుందండి. ఇల్లు కబోర్డ్ వర్క్స్తో సేల్ చేస్తున్నారండి. కబోర్డ్ వర్క్ అనేది మన కస్టమర్ చాయిస్ ప్రకారం కలర్స్ మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మనం చూసాం కదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇది డైనింగ్ ఏరియా. అసలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 సీటర్ డైనింగ్ టేబుల్ ఖచ్చితంగా పడుతుంది. అంత స్పేషియస్గా ఉంది డైనింగ్ ఏరియా కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి పూజ గది వచ్చిందండి. ఇక్కడ వచ్చేపాటికి పూజ గది వచ్చింది. పూజ గది కూడా చక్కగా స్పేషియస్గా ఇచ్చారు. అలాగే పూజ గది గుమ్మానికి కూడా గ్రానైట్ క్లాడింగ్ అది చేయించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేవాడికి మనం కిచెన్ చూద్దాం ఒకసారి. కిచెన్ చూడండి అండి, ఎంత స్పేషియస్గా వచ్చిందో కిచెన్. ఇలాంటి కిచెన్లో ఎంత స్పేషియస్ కిచెన్స్ ఈ మధ్యన అయితే నేను ఎక్కడ చూడలేదండి. అంత స్పేషియస్గా వచ్చింది కిచెన్. స్టోరేజ్ స్పేస్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. చివరికి ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ యూజ్ చేశారు. చివరికి మనం ఆడవాళ్ళు యూజ్ చేసుకునేటప్పుడు నీళ్లు పాలు లాంటివి ఎప్పుడైనా వలగడం సహజం కదా, అవి కూడా కింద పడకుండా వీళ్ళు కంప్లీట్గా స్ట్రిప్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బిల్డర్ ఎంత జాగ్రత్త తీసుకుని కన్స్ట్రక్షన్ చేయించారు అనేది. సో ఇక్కడ వాష్ ఏరియా కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వాష్ ఏరియా చూసే ముందు ఇక్కడ కిచెన్లో కూడా ఒకసారి సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా సీలింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. లైట్స్ అవి కూడా ఇల్లే పెడతారండి. సో ఎటువంటి మనకి అడిషనల్ ఖర్చులు అంటూ ఉండవు. సో ఒక్కసారి వాష్ ఏరియా అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. అసలు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. దాంతోపాటుకి మనకి గ్యాస్ పైప్ లైనింగ్ సిస్టమ్ వచ్చింది. పైన కూడా స్టోరేజ్ అది వచ్చేసింది. అలాగే సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇందాక డైనింగ్ స్పేస్ చూపించా కదండి, ఇక్కడ మనకు ఒక బాల్కనీ వచ్చింది. అది కూడా ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా వైపు వచ్చిన బాల్కనీ అండి. ఈ బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడైతే మనకి ఫ్రెంచ్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి ఫ్రెంచ్ డోర్స్ కూడా ఇస్తారు. సో గాలి వెలుతురు అనేది చక్కగా పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. చూడండి అండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. అసలు ఆల్మోస్ట్ కింగ్ సైజ్ కాట్స్ 2 పడతాయండి. అంత స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. అలాగే వార్డ్రోబ్స్ కూడా మనకి వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేపాటికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా చూడొచ్చు, పై వరకు క్లాడింగ్ చేంజ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది.
కిడ్స్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ వచ్చేపాటికి ఆ సైడ్ వచ్చినాయి. అలాగే దీనికి బాత్రూమ్ వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ పక్కన వచ్చిందండి. అలాగే దీనికి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా. సో ఈ సైడ్ అయితే బాత్రూమ్ వచ్చిందండి, బాల్కనీ అయితే ఈ సైడ్ వచ్చింది. ఒకసారి బాల్కనీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బాల్కనీ అండి, ఈ సెకండ్ బెడ్రూమ్ వైపు వచ్చింది బాల్కనీ. బాల్కనీ కూడా చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా మీరు గమనించవచ్చు. ఇది రోడ్ సైడ్ వస్తుంది బాల్కనీ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూసాం కదండి, నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది మూడో బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, కింగ్ సైజ్ బెడ్స్ కూడా పట్టేంత స్పేషియస్గా వచ్చినాయి. వీళ్ళు 6x4 టైల్స్ అయితే యూజ్ చేశారని చెప్పే కదండి. ఒక్కొక్క బెడ్రూమ్ ఆల్మోస్ట్ 12x12 సైజులో ఉన్నాయి, ఏది సెకండ్ థర్డ్ బెడ్రూమ్లు కూడా. ఈ సైడ్ అయితే వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చినాయి ఫ్రెండ్స్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేవాడికి ఈ సైడ్ వచ్చింది, ఇక్కడ ఇచ్చారు దీన్ని అటాచ్డ్ బాత్రూము. చివరికి బాత్రూంలో వాల్ టైల్స్ కూడా చాలా చూజింగ్ ఆఫ్ కలర్స్ చాలా ఫైన్గా తీసుకున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదండి, చక్కటి 3 BHK ఫ్లాట్. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు వస్తాయి. ఇప్పుడు మనకైతే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో సేల్కున్నాయి. మన బందర్ రోడ్డుకు కూడా బాగా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది, క్యాపిటల్ హాస్పిటల్ దగ్గరలో. సో ఈ వీడియోలో మొత్తం 3 BHK అని చెప్పే కదండి, అక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, అలాగే 2 బెడ్రూమ్లు ఈ సైడ్ వచ్చినాయి. సో ఫ్లాట్ మొత్తం క్లియర్గా చూపించాను, వుడ్ వర్క్ అంతా చేసిస్తారు. సో మంచి ప్రాపర్టీ అండి, మంచి ప్రైమ్ లొకేషన్, బందర్ రోడ్డుకి దగ్గరలో ఉండే లొకేషన్ కాబట్టి 100% కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ పోరంకి, తాడిగడప, కానూరు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. అలాంటి ఏరియాలో ఇలాంటి మంచి స్పేషియస్ ఫ్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి, డిస్క్రిప్షన్ నా నెంబర్ అయితే ఉంది. ఇది టోటల్ వచ్చేవాటికి 2257 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1750 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేవాటికి 69.50 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు. ప్రైస్ అయితే 1,15,00,000 చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్ని చేసిస్తారు. సో మంచి ప్రాపర్టీ అండి. సో ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. ఇంకో విషయం ఏంటంటే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాము. దీనికి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకోసం మంచి ప్రాపర్టీస్ ఎతికి మీరు సొంతం చేసుకునే ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఆ ఒక్కటే కాదండి, మీ అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్ పనులన్నింటిలో కూడా మా తోడు అనేది మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాము. సో మా విషయంలో కూడా మీరు ఖచ్చితంగా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.